అవుట్‌పుట్ ఇంత బా వచ్చింది కదండీ! ఈ శారీకి మనం డ్రేపింగ్ చేసేద్దాం. అయితే ఈరోజు ఒక స్పెషల్ అండి. కస్టమర్ ఒకరే కానీ శారీస్ 2 ఫంక్షన్స్ 2 మాట. ఈ 2 చీరలకి మనం డ్రేపింగ్ ఈజీగా చాలా సింపుల్ పద్ధతిలోని మీకైతే చేసి చూపిస్తానండి. ఒకటైతే మా మీ సేవలో చేశాను. ఇంకోటైతే మా ఇంట్లో చేశాననమాట. సో, రెండింటికి డిఫరెన్స్ ఏది బావుందో ఒకసారి చూసి చెప్పేయండి మాట. శారీ ఈరోజు కట్టుకుంటే మనం 2 బావుంటదబ్బా! శారీస్‌కి డ్రేపింగ్, ప్లేటింగ్ చేసేసి మన అసలది కస్టమర్‌ని అవుట్‌పుట్ కూడా సాటిస్ఫై ఎలా చేసేద్దామండి. వచ్చిందన్నది నేను మీకు చూపిస్తాను. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజు మనం ఒక మంచి కలర్‌ఫుల్ శారీనైతే కనుక డ్రేపింగ్ చేద్దామండి. ప్రీ ప్లేటింగ్ చేసి డ్రేపింగ్ చేసి మనమైతే అసలది అవుట్‌పుట్ కూడా ఎలా వచ్చిందన్నది నేను మీకు చూపిస్తాను. ఒకసారి శారీని, బ్లౌజ్‌ని చూసేద్దాం. ఇదైతే కనుక బ్లౌజ్ మాట అండి. ఎంత బాగుందో చూసారా బ్లౌజ్. నిజంగా ఇది మగ్గం వర్క్ కాదండి, మిషన్ వర్క్ మాట. చాలా బాగా చేశారు. నిజంగా మగ్గం వర్క్ కూడా ఇంత నీట్గా రాదేమో. చాలా చాలా బాగుంది. అంటే ఈ చిన్న పార్ట్ని కూడా కస్టమైజ్ చేసిన వాళ్ళు ఎంత అంటే చాలా ఇంట్రెస్ట్గా చిన్న పార్ట్ మీద కూడా వేశారు చూడండి. ఇదైతే కనుక బ్యాక్, ఇదైతే కనుక ఫ్రంట్. చాలా బాగుంది. మరి ఇంత అందమైన బ్లౌజ్కి శారీ చూసేద్దామా. ఇది శారీ అన్నమాట. ఇదైతే శారీ, ఇదైతే బ్లౌజ్. ఇప్పుడు మనం దీన్ని అయితే కనుక డ్రేపింగ్ చేసేద్దాం. ఇది మాట. లెట్స్ స్టార్ట్. ఈ శారీ అయితే 4500 రూపీస్ అటండి శారీ. ఎప్పుడు కూడా పళ్ళు పెట్టుకునేటప్పుడు ఏంటంటే మొదటిది కొంచెం ఎక్కువ పెట్టుకొని తర్వాతది కొంచెం చిన్నది పెట్టుకుంటే మనకి ఆ హెచ్చు తగ్గులు ఉంటాయి కదండి, కొంచెం ఎక్కువ తక్కువ అలాంటివన్నీ కూడా కవర్ అయిపోతాయి అన్నమాట. శారీకి మనము ఇలా చేసుకోవడం వల్ల ఈజీగా ఫంక్షన్స్‌కి తయారవ్వాలంటే టైం చాలా కవర్ అవుతుందండి. అసలు మామూలుగా అయితే బాగా కట్టుకుంటాం. కానీ ఈ ఫంక్షన్స్ అప్పుడు టైం అయిపోతుందన్న హడావిడిలోని కట్టుకోలేమండి. వచ్చింది కూడా సరిగ్గా కట్టుకోలేము. ఆ స్టెప్స్ అవి కూడా కొంచెం కుదరవమాట. సో, అలాంటి ఇబ్బంది లేకుండా ముందుగా ఇలా చేసుకున్నారనుకోండి ఈజీగా అయిపోతుంది. మొదటగా మీ ఇంట్లో మీ శారీస్ ఏమైనా సరిగ్గా ఇలా ట్రై చేయండి సరదాగానైనా. అలా అలా మీకెలా ఎవరికో మనం చేయక్కర్లేదండి. మన ఇంట్లో మన శారీస్ చేసుకుంటే చాలు. ఇదైతే గనుక పళ్ళు సెట్ అయిపోయింది. ఈ సారీ అయితే భలే ఉందండి. మెత్తగా ఉందన్నమాట. దానివల్ల తొందరగా నలిగిపోయిందన్నమాట అండి. కానీ ఇంకో చీర ఉందండి, అది చాలా హార్డ్ మాట. ఇదేమో మనకి చెస్ట్ పార్ట్ మాట అండి. ఇది చెస్ట్ నుంచి నడుము వరకు మాట. సో, ఇదైతే నేను రాత్రి 10:30కి వచ్చి స్టార్ట్ చేశానమాట అండి. నాకు అరౌండ్ 11:30 అయింది. గంట పట్టిందన్నమాట. పాపం మా పాప అలా కూర్చొని వీడియో తీయమన్నమాట అండి. సో, మా పాప చదువుకుంటున్న దగ్గర తీసానమాట అండి. ఇలా ఇంకేంటంటే కుర్చీలు కూడా ఎగ్జాక్ట్‌గా వచ్చేసాయన్నమాటండి. ఏ శారీకి ఇంత బాగా రావడం నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నానండి. భలే ఉంది. మెత్తగా ఉంది. ఎలా అంటే అలాగే నలిగిపోయిందన్నమాట. 1 అవర్‌లో అయిపోయిందన్నమాట. కొన్ని శారీస్ అయితే చాలా ఇబ్బంది పెడతాయన్నమాటండి. కానీ ఇలాగా తనకివ్వడం వల్ల ఎంత ఈజీగా అయిపోయిందంటేనే తన పని. తను అంటుందన్నమాట, చాలా ఫాస్ట్‌గా కట్టేసుకున్నాను ఫంక్షన్‌కి, నాకు అసలు ఇబ్బంది లేకుండా అందరూ అడిగారండి అని చెప్పి. అంతకన్నా ఇంకేముంటుందండి. తనైతే మా ఇంట్లో మనిషిలాంటి అమ్మాయే. ఈ పక్కనైతే మా హస్బెండ్ తనేంటంటే ఏదో తీసుకుంటున్నారన్నమాట అండి. మళ్ళీ అంటారు, నన్ను తీయకండి అని అంటున్నారన్నమాట ఆయన. ఆయన తీయకుండానన్నా కవర్ చేస్తా. ఇదైతే కనుక చాలా ఫాస్ట్‌గా, చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోయింది. మనం కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఫస్ట్ పళ్ళుని సెట్ చేసుకోండి. ఆ తర్వాత చెస్ట్ పార్ట్ చూసుకోండి. ఒకవేళ మీకు తెలియకపోతే ఒకసారి కట్టుకొని ఇలా చూసుకోండి. ఆ తర్వాత కుర్చీలు మాట. మిగతా బ్యాలెన్స్ అంతా కూడా కుర్చీలు మాట. కొన్ని శారీస్ అయితే కనుక చాలా ఇబ్బంది పెడతాయండి. కానీ ఇదైతే చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. చూడండి, బాక్స్ ప్లేటింగ్ అంటారు కదా! అలాగమాట. ఈ డ్రేపింగ్ అయితే కనుక ఇంత చక్కగా వచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తనకి మరి కట్టుకున్నప్పుడు ఎలా ఉంటదో తెలీదు కదా! మనం చేసి ఇచ్చినప్పుడు కాదండి. వాళ్ళు కట్టుకొని అవుట్‌పుట్ మనకి ఫోటో పెట్టినప్పుడు అప్పుడు మనకి ఓకే, సెట్ అయింది అనిపిస్తది. ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, ఎన్ని శారీస్ చేసినా కస్టమర్ కట్టుకున్న తర్వాతే మనకి అన్నది అర్థమవుతుందన్నమాట అండి. నెక్స్ట్ శారీ గురించి చూసేయండి. లాస్ట్ టైం ఒక శారీని చేశాను కదండి, అది చాలా బాగుందని చెప్పి మళ్ళీ అదే కస్టమర్ ఇప్పుడు వచ్చి ఇంకో శారీ ఇచ్చారన్నమాట. సో మరి ఈ శారీని కూడా మనం డ్రేపింగ్ చేసేద్దాము. హాయ్ మేడం. హాయ్ అమ్మా. ఏమ్మా లేట్ అయింది? వంట చేసుకొచ్చినప్పుడు లేట్ అయిపోయింది మేడం. మొన్న సారీ చేశారు కదా, చాలా బాగుంది. ఇది కూడా బాగా సెట్ అయిందా? చాలా బాగా. అదే మెజర్మెంట్ పెట్టేనా? అదే సో తనది టైం అయిపోయింది. అంటే రేపు ఫంక్షన్ అనగా నైట్ ఇచ్చింది ఈ టైం మాట. గాబరాగా చేశాను. సరే ఈసారి మళ్ళీ బాగా చేద్దాం. అయితే ఉంటారు కదా మీరు? ఉంటాను. సరేనా? ఓకే ఓకే. ఫాస్ట్ గా ఇస్తే హ్యాపీగా వెయిట్ చేస్తాను. ఓకే.
శారీ కట్టుకుంటే బాగుంటదమ్మా. ఎప్పుడు ఎన్నిసార్లు కట్టావు శారీ? 2 టైమ్స్ కట్టాను మేడం. 10 ఇయర్స్ అవుతుంది ఇది కొని, కానీ అసలు వంగట్లేదు కడదామంటే, అందుకని కట్టడం మానేసాను. అయ్యో, ఈ రోజుకి చాలా బీరువాలో దాచి దాచి ఈ రోజు తెచ్చాను ఇలా. చూడండి 10 ఇయర్స్ నుంచి కూడా తను కట్టలేదంటే, కానీ డ్రేపింగ్ చేసిన తర్వాత ఇది ఎన్నిసార్లు కట్టుతుందో మనమే చేసుకోవచ్చు. అంటే డ్రేపింగ్ చేయడం వల్ల చాలా ఈజీగా మనం కట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇలాంటి శారీస్ వంగాలంటే చాలా కష్టం అన్నమాట. ఇలాంటి శారీస్ ని మనం భయపడి అమ్మో టైం పట్టేస్తుంది అని కట్టుకోము, కానీ ఇది డ్రేపింగ్ వల్ల ఎంత ఈజీగా అవుతుందో మీకు చూపిస్తాను చూడండి. మనమైతే ఫస్ట్ శారీని పళ్ళుని ఇదైతే తీసుకొని పళ్ళు. చాలు సింపుల్గా అయితే కనుక పళ్ళుని ముందు ఫోల్డింగ్ ఇప్పుడు ఈ చేసుకోండి. పళ్ళుని పెద్దవాళ్ళు అయితే కనుక నీట్గా సెట్ 5, చేసుకుందాం. 6 వచ్చేలాగా, అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు 5, 6, పిల్లలు అయితే కనుక ఒక 9, 11 వరకు కూడా పెట్టుకోవచ్చు అండి. శారీని బట్టి అన్నమాట, వంగడం బట్టి. ఇలాంటి శారీస్కి మరీ తక్కువ పెట్టినా సరే మధ్యలో ఉగ్గుగులు వచ్చేస్తుంది అనమాట అండి. కొంచెం 6, 7 వరకు ఓకే అన్నమాట. ఆ తర్వాత ఇంకా వేస్ట్ అండి, అంతకన్నా ఎక్కువ వెళ్ళకూడదు ఇలాంటి శారీస్కి. ఇవి అప్పుడులో ఫ్యాషన్ కానీ ఇప్పుడు మనం ఫ్యాషన్ కాదు కదండి. అప్పటికప్పుడు కట్టుకోవడానికి అప్పుడులో చాలా కొంచెం కష్టం బరువు అన్నమాట. కూడా ఎక్కువ, ఎందుకంటే కానీ కొంచెం కడితే weight, బాగుంటుంది. ఇది ఒక తనకి 10 years చాలా back అయిపోయింది అని కదా అంటారు అని కనుక అప్పుడు కట్టుకున్నామంటే sarees ఇలాగే కష్టము. ఉండేవి. ఇలాంటి వంగవు కదండి. ఇప్పుడంటే అన్ని లైట్ ఇంకొకరు వెయిట్ హెల్ప్ సారీస్ చేయాలి. వచ్చేసాయి ఫంక్షన్ కానీ, టైంలో ఇంకొకరు మనకి హెల్ప్ సో చేసేంత టైం మనకి ఎక్కడ మొదటి ఉంటుందండి. పార్ట్ అయింది. ఇప్పుడు అంత దీన్ని మనం స్పేస్ సెట్ కూడా మనం ఇవ్వలేము, చేసుకోవాలి. అంత టైం కూడా ఇవ్వలేమన్నమాట. సో అందుకే జస్ట్ ట్రై చేశాను, కానీ దీనిలో ఒక మిస్టేక్ అయిందండి బాబు. అదైతే కనుక మీకు లాస్ట్లో చెప్తాను. సరే, మొత్తానికి ఇదేంటంటే ఆఫీస్లోనే ట్రై చేశాను అనమాట. ఓకే, బాగానే వచ్చింది అని అనుకున్నాను, కానీ బ్రహ్మాండంగా వచ్చిందన్నమాట అండి. చూడండి ఎంత చక్కగా వంగిందో. ఎందుకంటే అది లాగి మా లాగి అమ్మాయి పెట్టాలన్నమాట అండి. ఇంకా తను ఉంది కనుక అర్రే ఇంకెందుకు మెజర్మెంట్ ఇక మా పని అని నేనే వాకింగ్ అక్కడ తనకే కొలీగ్ చూసేస్తున్నాను అనమాట కొంచెం మీకు పెట్టేసి. అయితే చాలా మెజర్మెంట్ సార్లు చెప్తున్నా చూస్తే మెజర్మెంట్ పళ్ళు తీసుకోండి సరిపోయింది. ఆ సార్. తర్వాత అంటే ఈ చీరలు కొంచెం అప్పటి కదండి, కొంచెము చిన్న చీరలు కూడా వచ్చిందన్నమాట, చిన్నది. అంటే మామూలు చీరకి దానికి ఏంటంటే ఒక కుర్చీ తక్కువ వచ్చిందన్నమాట అండి. సరే, మళ్ళీ అది పళ్ళులో అడ్జస్ట్ చేసి మళ్ళీ చెస్ట్ పార్ట్ అది కొంచెం చూసుకోవాలండి. చెస్ట్ పార్ట్ దగ్గర కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చెస్ట్ నుంచి నడుము వరకు వచ్చినప్పుడు అక్కడ ఆ కుర్చీలు కరెక్ట్గా ఉండాలన్నమాట. అక్కడ లేకపోయినా సరే కరెక్ట్గా మళ్ళీ అక్కడ మనకి నడుము దగ్గర అక్కడ బ్యాక్ సైడ్ ఉగ్గుగులు వచ్చేస్తుంది అనమాట అండి. అది కూడా చక్కగా చూసుకోండి. చాలా సింపుల్ అండి. ఫస్ట్ పళ్ళుని సెట్ చేసుకున్న తర్వాత మీరు చెస్ట్ పార్ట్ని మీ చెస్ట్ దగ్గర నుంచి బ్యాక్ నడుము వరకు ఎంత ఉందో చూసుకొని, అంతే తర్వాత మిగిలిన పార్ట్ని ఏమో ఒక మీరైతే కొలుచుకుంటే ఓకే, కొలుచుకోకపోతే ఒక 3.5 వదిలేసి అక్కడ నుంచి కుర్చీలు మొదలు పెట్టాలన్నమాట. ఎందుకంటే మనం చుట్టూ ఫోల్డింగ్ చేస్తాం కదండి, ఒక 3.5, 2 మూరల వరకు వదిలేసి మిగతా అన్ని కూడా కుర్చీలకు పెట్టేసుకోవడం అనమాట. ఒకవేళ కుర్చీలు మనం కట్టుకునేటప్పుడు అక్కడ తేడా వచ్చిందనుకోండి, ఒక కుర్చీ వదిలేసుకుంటాం అన్నమాట, ఇబ్బంది ఉండదు. అది కూడా మనకి ఐరన్ చేసి మనము ప్లేటింగ్లో పెడతాం కనుక డ్రేపింగ్లోనే అది ఎలా వస్తుందంటే అక్కడ కూడా కుర్చీలాగే వస్తుంది, వదిలేసినా సరే ఇబ్బంది ఉండదు అనమాట. తను ఉంది కదా అని డైరెక్ట్గా చూసేస్తున్నాను అనమాట నేను. ఇది కూడా చాలా బాగా వచ్చిందండి డ్రేపింగ్ చేసిన తర్వాత. నిజంగా ఎంత అందంగా ఉంటుందా అని అనిపించింది అనమాట. తను నన్ను కట్టుకొని ఒక ఫోటో పెట్టమ్మా అంటే అలాగే అన్నది. కానీ ఏంటంటే దీంతో పాటు వాళ్ళ అబ్బాయి వచ్చారన్నమాట ఈ శారీ చేసినప్పుడు. నేను అన్నీ చేసి ఇచ్చానండి. వాళ్ళిద్దరు బండి మీద వెళ్ళి దిగినప్పుడు అంట వాడు చేయి జారిపోయి కింద పడిపోయిందట. అది కూడా కింద అంటే కదా, కాలువలో పడిపోయిందట. పాపం తనైతే కనుక ఎంత దెబ్బలాడి వాడి మీద కోప్పడిపోయిందటండి. పాపం వాడు చిన్నపిల్లాడు. ఏంటంటే చెయ్యి జారిపోయిందట, బండి నుంచి దిగుతున్నప్పుడు జారిపోయిందటండి. అది జారిపోయి కరెక్ట్గా ఏంటి కాలువ దగ్గరికి వెళ్ళి పడిపోయిందట. అసలు కట్టుకోవడం కూడా అవ్వలేదటండి. అన్ఎక్స్పెక్టెడ్గా అలా అయిపోయింది. ఎంతో ఆశపడి 10 సంవత్సరాల తర్వాత కట్టుకుందామని వస్తే అది అలా అయిపోయింది. బట్ ఓకే, కానీ మనం చేసిన పని అయితే ఎక్సలెంట్గా అయిపోయింది అనమాట అండి. మనం డ్రేపింగ్ చేసిన శారీ అయితే నీట్గా వచ్చింది. చూడండి, దీని మీద బ్లౌజ్ కూడా అలాగే ఇచ్చారు, కానీ యాక్చువల్లీ ఇది ఇచ్చారు మళ్ళీ లోపల మాట. ఏంటోనండి ఈ మధ్యన ఎంత కాస్ట్లీ చీరలు అయినా సరే ఇక్కడ ఇలా ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు. ఒక్కొక్క దానికైతే ఎక్కువ ఇచ్చేస్తున్నారు. అది నడిచినప్పుడు బ్యాక్ సైడ్ అదొకలా కనిపిస్తుంది అనమాట. కానీ మొత్తానికి ఫైనల్గా నేనైతే మా ఆఫీస్లోని ఖాళీగా ఉన్నాను కదా అని మొదలుపెట్టాను, కానీ అలా కస్టమర్స్ వస్తూ ఉన్నారన్నమాట అండి. అబ్బా, నాకే అనిపించింది ఏంటి అనవసరంగా మొదలు పెట్టాను రా బాబు అని అనేసి. బట్ ఆ అమ్మాయికి అర్జెంట్ కదా, కొంచెం తొందరగా చేసేద్దాం, ఇంటికి వెళ్ళి 10:30, 11 గంటలు చేస్తే అయిపోతుంది, లేట్ అయిపోతుంది అని అనేసి చేశారన్నమాటని. ఎవరైనా సరే ఈజీగా చక్కగా నీట్గా మీ శారీస్ మీద ముందు మీరు ట్రై చేయండి. చాలా చక్కగా వస్తుంది. 1, 2 పోయినా పర్లేదండి, తర్వాతైనా సక్సెస్ అవుతాం కదా. ఎంతో కొంత ట్రై చేస్తేనే కదండి మనకు అందులో ఉన్న మనం చేయగలమా లేదా అన్నది మనకు తెలుస్తుంది. అది కాకుండా అది ఇంకొకలా వచ్చిందనుకోండి, మనకి ఈ యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి కనుక వీటిని చూసి కూడా మనం నేర్చుకోవచ్చు. చాలా విషయాలు మనం అంటే మనకి ఎక్కడైనా రాంగ్ వచ్చిందనుకోండి, మనం ఆ రాంగ్ ఏంటన్నది ఏదైనా వీడియో ద్వారానో దేని ద్వారానో చూసి మనం నేర్చుకొని చేసుకోవచ్చు మాట అండి. దీనికోసం ఎక్కడికైనా వెళ్ళాలా చేయాలంటే కనుక అదొక సరదా మాట అండి. డ్రేపింగ్ చేసి కట్టుకుంటే టైము సేవ్ అవుతుంది, అలాగే చూడటానికి నీట్గా కనిపిస్తుంది. శారీని మనం కట్టుకున్నప్పుడు మనకి కరెక్ట్గా షేపింగ్లో వస్తుంది కదండి. సో దానివల్ల ఇది అందంగా కనిపిస్తుంది అన్నమాట. అది ఎంత పాత చీర అయినా సరే చూడండి, ఇది అంత పాత చీరలా కూడా అనిపించట్లేదు కదా, నీట్గా అందంగా ఉంది. మరి కట్టుకుంటూ ఎలా ఉన్నో నాకు తెలియదు, కానీ
అది అన్ఎక్స్పెక్టెడ్గా అలా అయిపోయింది. దీనివల్ల వాళ్ళ అబ్బాయికి చాలా తిట్లు పడ్డాయన్నమాట అండి. నా వల్ల అనుకోవచ్చు ఇండైరెక్ట్గా నేను చేసి ఇచ్చిన తర్వాత. అంటే ఇంత కష్టపడి మేడం చేశారు, అటు కస్టమర్ని అటు షాప్లో ఉండి అటు మీ సేవలో ఉండి అటు చూసుకుంటూ ఇలా చేశారు కదా, అనవసరంగా పాడైపోయిందని తన బాధతోని వాళ్ళ అబ్బాయిని దెబ్బలాడేసి చేసిందటండి. సరే ఏదైనప్పటికీ కూడా మళ్ళీ ఇంకోసారి చేద్దామండి, చేసి ఆ అమ్మాయితో కట్టిద్దాము ఎలా ఉందో. తనైతే కనుక మాకు ఇంకా ఇంట్లో మనిషి లాంటి అమ్మాయి మాట, ఇంట్లో మనిషి మాట అండి, మాకు మా అమ్మాయి లాంటిది మాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్కి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.